హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను ఒక మంచి నూడిల్స్ టేస్ట్ చేశానండి. యాక్చువల్లీ ఇది నేను చేసింది కాదు. మన దాంట్లో ఎప్పుడూ రెసిపీస్ పెడుతూ ఉంటా కదా! అయితే ఇవాళ నేను అనుకోకుండా బయటికెళ్ళాను. చిన్న లాంగ్ డ్రైవ్‌కి. దాని దగ్గర డ్రైవ్ ఎందుకు అంటే మాకు బోర్ కొడుతూ ఉంటే ఇక్కడ సినిమాలు అవి అంతగా బాగోవండి. అలాగే సినిమాలనే కాదు, ఈ చుట్టూ పెద్ద ఎంటర్‌టైన్‌మెంటింగ్‌వి ఏమీ ఉండవు. అందుకే జస్ట్ హైవే మీద కాసేపు అలా ఇలా తిరిగేసి వచ్చేస్తూ ఉంటాము మేమిద్దరం. అయితే మేము రెగ్యులర్‌గా వెళ్ళే ప్లేస్‌లో ఈ మధ్య కొత్తగా నూడిల్స్ పాయింట్ బండి ఒకటుంది. యాక్చువల్లీ నూడిల్స్ పాయింట్ బండి కాదు అది. యాక్చువల్లీ టీ పాయింట్. అది ఈవినింగ్ టైం పెడుతూ ఉంటారు. మేము ఇదే ఫస్ట్ టైం చూడటం. బయటకొచ్చేసరికి కొంచెం ఆకలి కూడా అనిపిచ్చింది. సరే ఒకటి టేస్ట్ చేసేద్దామని చెప్పి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగున్నాయండి. అది చిన్న తయారీ విధానం కూడా మీకు చూపిచ్చేస్తాను. నేను తిన్నదైతే ఎగ్ నూడిల్స్ అండి. కానీ నీకు ఇక్కడ వేరే రెసిపీ చూపిస్తున్నాను చికెన్ నూడిల్స్‌ది. ఎందుకంటే ఇది నేను ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను నచ్చి. జస్ట్ మామూలు వెజ్జీసు అట్లాగే చికెను, ఎగ్ అన్నీ వేసేసి ఒకసారి బాగా రోస్ట్ చేసేసారు. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందుకే మీకు చూపిచ్చాను. అలాగే నేను టేస్ట్ చేశానండి. నాకు ఎలాగో మంచి ఫుడ్ ఉంటే ఎంజాయ్ చేస్తాను కదా! అట్లనే ఈసారి కూడా ఎంజాయ్ చేసేసాను. ప్లేస్ ఎక్కడ అంటే విజయవాడ హైవే అండి. మచిలీపట్నం వెళ్ళే దారిలో మధ్యలో ఉయ్యూరు ఉంటుంది కదండీ! ఉయ్యూరు దాటాక జియో పెట్రోల్ బంక్ వస్తుందండి లెఫ్ట్ సైడ్‌లో. ఆ లెఫ్ట్ సైడ్ దాటాక కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఈ టాక్స్ వస్తుందండి. టీ టాక్స్ మెయిన్ టీ అండి. అలాగే ఇవి కూడా అన్నీ చాలా బాగున్నాయి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. ఇవాళ వ్లాగ్ అయితే షూట్ చేశాను. నేను ఎప్పుడు వ్లాగ్స్ చేయను యాక్చువల్లీ. కానీ ఇది చూపించాలనిపించింది. అలాగే తిని ఎంజాయ్ చేశానండి. పొలాల చుట్టూ మధ్యలో చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.